మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే బంధువర్గంతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తలతో ముందుకు పెడతారు. తల్లితరపు బంధువుల్ని కలుస్తారు. గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రురోగ రుణాలని ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే పోటీ తత్వం పెరుగుతుంది. పోటీల్లో మీరు మంచి స్థాయిలోకి వెళ్ళడానికి విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ముఖ్యంగా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో రైటింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది. అలాగే మీ యొక్క మిత్రుల యొక్క సహకారం, తోబుట్టుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క శక్తి, ఉత్సాహంతో, మీ యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే కృషి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలో, లాజికల్ థింకింగ్లో, లేకపోతే ఏదైనా మెయిల్స్కి సంబంధించిన విషయంలో కానీ, వాటికి రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చే టైంలో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అరైజ్ కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి గృహ వాతావరణం కొంత ఘర్షణతో కూడిన చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా మీ చాకచక్యంతో, మీ తెలివితేటలతో సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. మంచిగా మాట్లాడి సమయానుకూలంగా ఆలోచించి ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలతల్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, బంధువర్గం కుటుంబానికి రాక మొదలైన ఏమున్నా కూడా దాన్ని చక్కగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ మంచిగా మాట్లాడుతూ అనుకూలమైన పరిస్థితులను క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏ కార్యక్రమం అంటే దగ్గర ప్రయాణాలకి, వ్యక్తుల యొక్క సహకారము, కమ్యూనికేషన్ మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని చెప్పచ్చు. కానీ కమ్యూనికేషన్ విషయంలో మీరు ఎంత చక్కగా మాట్లాడి మీ పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్లో కొంత అపార్థాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం అంటే మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో కానీ, లేకపోతే మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో ఉండే కొలీగ్స్తో కానీ, సంతానం వీళ్లతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు అవసరం. మాట్లాడుతున్నప్పుడు కానీ, వాగ్దానాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులకి సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ మొదలైన వాటిలలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మొదలైన వాటి వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు కనుక జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకుంటూ తొందరగా రియాక్ట్ కాకుండా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా అనారోగ్యాలకు అవకాశాలు ఉంటాయి కనుక ఆహార స్వీకరణ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఎదురు చూసిన విషయాలు అంటే గృహానికి సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో తోబుట్టువులతో కొంత చర్చలు జరపడం, ఎవరికన్నా రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం బట్టి కూడా కొంత మీరు ఘర్షణాత్మకమైన పరిస్థితులకి లోనయ్యే అవకాశం ఉందంటే వీళ్ళకి ఇవ్వడం అవునా కాదా, ఇవ్వాలి అని రకరకాలుగా మీలో మీరే తర్జన పడడం. అలాగే మీ యొక్క సాంఘిక సంబంధాలు మీ యొక్క తోబుట్టువులతో కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఏ పన్నైనా సరే చాలా తెలివిగా చక్కగా చేస్తూ సమయానికి పనిని ముగించే నేర్పు అనేది మీకు ఉండడం బట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. తులారాశి.
అమ్మ మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక విషయాలతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అది కూడా న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా సరే కుటుంబంలోని వ్యక్తులకి, అలాగే ఏదైనా వ్యాపార వ్యవహారాలకు సంబంధించినవి, స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, లేకపోతే కొత్త అప్పులు చేయడం, లేకపోతే వ్యక్తులకి కొత్తగా అప్పులు ఇచ్చి కొంత ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఇలాంటి వాటన్నిటి విషయంలోనూ కూడా చాలా వరకు జాగ్రత్తగా మీరు వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అటు పక్కన వ్యాపార వ్యవహారాలు కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ప్రయాణాలు, దానికి సంబంధించిన స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు మొట్టమొదటిగా మీరు చేసుకుని మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? భూమికి సంబంధించిన విషయాలు, అలాగే మీ వ్యక్తిగత విషయాలు, రావాల్సిన ధనం, ఆర్థిక విషయాలు, అలాగే వ్యక్తుల సహకారం, తండ్రి పెద్దలు మొదలైన వ్యక్తుల యొక్క సహకారం, ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అది కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల కొరకు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎమోషనల్గా ఆలోచిస్తూ, అంటే ఎంతవరకు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదా అనే ఆలోచనలు, ఇలాంటి వాటికి ఘర్షణకు ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి, కొత్త మార్గంలో ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయడానికి సమయంగా కూడా మనం దీన్ని ఒకటి భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వృత్తిలో కానీ మార్పుల కొరకు చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణ అనేది ఎదురవుతుంది. కనుక వీలైనంత వరకు మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి, హృదయాందోళనని అధిగమించాలి. ముఖ్యంగా ప్రయాణాలకు అవకాశం అనేది, ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా వృత్తిపరమైన విషయాల్లో కూడా ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి, కొత్త ప్రదేశాలు మారాలన్న ఆలోచనలు మొదలైన వాటితో వృత్తికి సంబంధించిన అసంతృప్తి కావచ్చు, వృత్తికి సంబంధించిన గందరగోళం లాంటిది కొంత అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా విదేశాలకు సంబంధించి కానీ, ఆర్థిక పరమైన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించిన విషయాలు కానీ కొంత అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అలాగే భాగస్వామికి సంబంధించి, జీవిత భాగస్వామికి సంబంధించి కానీ, వ్యాపార భాగస్వామికి సంబంధించి కానీ, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలలో, ఆర్థిక పెట్టుబడులలో కొత్త విషయాలు ఆలోచనలోకి రావడం అనేది, అలాగే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్న రోజుగా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు ఈ మిశ్రమ ఫలితాలను అధిగమించడానికి ఒకటి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క నిర్ణయాలు వినడానికి, వీలైతే ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో దానికి సంబంధించి దూర ప్రదేశాలకి ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన వ్యక్తులతో వైరుధ్యాలు, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో విభేదాలకు కూడా అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ, ముఖ్యంగా మీ పై అధికారులు కనుక స్త్రీలైతే వారితో ఏ రకమైన ఇబ్బందులు విభేదాలు లేకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో అనుకున్న పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో, మీరు ఏదైనా కొత్త విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, మీ నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నాల్లో కానీ అన్ని విషయాల్లోనూ తగిన విధంగా ఆచితూచి ప్రవర్తించాలి. ముఖ్యంగా ఆరోగ్యం, డ్రైవింగ్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, అలాగే తండ్రి పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వ్యాపార సంబంధమైన విషయాల్లో, వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న విషయంలో కానీ, లేకపోతే ఏదైనా సాంఘిక సంబంధాల్లో కొత్త వ్యక్తుల పరిచయాల్లో వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణాత్మకమైన వైఖరిని విడనాడి తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకెడితే అది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.